తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ను ఎంపిక చేయాలనుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్కు మంత్రివర్గ కూర్పు తలనొప్పిగా మారిందట. మంత్రి పదవుల కోసం పలువురు సీనియర్లు క్యూ కట్టారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఓ కొలిక్కి వస్తేనే కానీ అధ్యక్ష పదవిని భర్తీ చేయకపోవడమే బెటర్ అని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి రేసులో మధు యాష్కి, జగ్గారెడ్డిలు ముందంజలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా 2 పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి తనకు అధ్యక్ష పదవి నుంచి విముక్తి కల్పించాలని ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా 3 సంవత్సరాలైన నేపథ్యంలో కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునే సమయం ఆసన్నం కావడంతో ఇక ఆ పదవిని వేరొకరికి ఇవ్వాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండడంతో ఈ 2 అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై రాజకీయ పరిశీలకులు ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. అయితే అందరికీ తెలిసిన విషయమే, అన్ని పార్టీల కంటే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను వారు వారి వారి స్థాయిలో వినియోగించుకుంటూ ఉండడంతో ఆయా పదవుల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు ఆయా పదవులపై కన్నేయడంతో వారి మధ్య సయోధ్య లోపించడమే మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమవుతోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతల వ్యవహార శైలి కారణంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు పెండింగ్లో పడిందనే గుసగుసలు కాంగ్రెస్ నేతల మధ్యలో జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఉంటుందని అందరూ భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు నల్గొండ జిల్లా నేతలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో 2 ఉమ్మడి జిల్లా నేతలు మాకు మంత్రి పదవి కావాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. వారిలో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి తనకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అనే దానిపై ఆయన తనదైన వాదనను గట్టిగానే వినిపిస్తున్నారని సమాచారం. బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి వచ్చే సమయంలో అధికారంలోకి రాగానే తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారట. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సీటును గెలుచుకొని వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి ఉంటుందని మరోసారి ఢిల్లీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారట. పార్టీ పెద్దల ఆదేశం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు గెలుపు బాధ్యతను భుజస్కంధాలపై తీసుకొని భారీ మెజారిటీతో గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మరోసారి పార్టీ పెద్దలకు గుర్తు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగడమే ఈ ట్విస్ట్కు కారణం. కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని, రాజగోపాల్ రెడ్డి తన అవసరం మేరకు కాంగ్రెస్ పార్టీ వదిలి బీజేపీలోకి వెళ్లారని, తిరిగి తన అవసరం మేరకు బీజేపీని వదిలి కాంగ్రెస్లోకి వచ్చారని ఉత్తమ్ తన వాదన వినిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి కుటుంబానికే 2 మంత్రి పదవులిస్తే పార్టీకి చాలా విధేయతగా ఉంటూ దశాబ్దాలుగా సేవలందించిన తన కుటుంబానికి కూడా 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఆయన మెలికి పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 7 ఏళ్ల పాటు పీసీసీ చీఫ్గా పనిచేశానని, పార్టీ అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించానంటూ ఆయన పార్టీ పెద్దల దగ్గర పదే పదే ప్రస్తావించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాను కూడా తక్కువోడినేమీ కానని, నల్గొండ పార్లమెంట్ ఎన్నిక బాధ్యతగా తీసుకొని రికార్డు మెజారిటీతో గెలిపించినట్లు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ఛాన్స్ ఇచ్చేలాగా ఉంటే తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి అవకాశం కల్పించాలని ఆయన ఢిల్లీ పెద్దల ముందు సవినీయంగా తన డిమాండ్ను విన్నవించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఈ తాజా ట్విస్ట్కు ఏం చేయాలో తెలియక ఢిల్లీ పెద్దలు సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. మంత్రి విస్తరణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన మెలికకు తోడు మరో మెలిక తాజాగా చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తాను కూడా మంత్రివర్గ రేసులో ఉన్నట్లు చెప్తున్నారు. మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ దగ్గర తన డిమాండ్ సున్నితంగా స్పష్టంగా వినిపించారట. మంత్రివర్గ విస్తరణ జరిగితే 6 పదవుల్ని నింపాల్సి ఉంది. వీటిని ఆయా సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో 6లో 3 బెర్తులు తమకే కావాలని నల్గొండ జిల్లా నేతలు పట్టుబడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న సామెతలాగా కాంగ్రెస్ మంత్రి పదవుల పంపిణీ కార్యక్రమం తయారైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపిక పనులు కొంతకాలం పాటు వాయిదా వేయాలని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.